ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా సత్వరం సంస్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. 20వ శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థల్లో ప్రపంచ జనాభాలోని 2/3 మందికి సముచిత ప్రాధాన్యత లభించలేదని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్కు తగిన ప్రాతినిధ్యం లేని ఆ సంస్థలు సిమ్ కార్డును కలిగి ఉన్నప్పటికీ నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ లాంటివని వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణకు ఆర్థిక సహాయం, సుస్థిరాభివృద్ధి, సాంకేతికత లభ్యం వంటి అంశాల్లో దక్షిణార్ధ గోళ దేశాలకు కంటి తుడుపు చర్యలు తప్ప ఏమీ దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన వాటాదారులుగా ఉన్న పలు దేశాలకు నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం లేకపోవడాన్ని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ద్వంద్వ ప్రమాణాల కారణంగా దక్షిణార్ధ గోళానికి ఇన్నేళ్లు చాలా అన్యాయం జరిగిందన్నారు. నేటి ప్రపంచానికి కొత్త బహుళ ధృవ సమ్మిళిత వ్యవస్థలు అవసరమని, అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలతోనే ఆ దిశగా మార్పు మొదలవ్వాలన్నారు మోదీ.